జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం గత రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి కోనాపూర్, దమ్మాయిపేట, గంగారం తండా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఈ గ్రామాల్లో పంట పొలాలు నీట మునిగాయి. కోనాపూర్ వెళ్లే దారిలో వాగు ఉధృతంగా ప్రవహించడంతో గ్రామానికి వెళ్లేందుకు రాకపోకలు నిలిచిపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామాల్లో పలు చోట్ల పంట పొలాలు నీట మునిగాయి. గ్రామస్తులు రహదారిపై మరమ్మతులు రాకుండా శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. కోనాపూర్ గ్రామానికి వెళ్లేందుకు బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరైనప్పటికీ ఇప్పటి వరకు బ్రిడ్జి నిర్మాణం చేపట్టకపోవడంతో ప్రతి వర్షాకాలంలో కోనాపూర్ గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైద్యం కోసం వెళ్లలేని పరిస్థితి ఉందని ఇప్పటికైనా అధికారులు, నాయకులు ఈ గ్రామాలపై దృష్టి సారించి వెంటనే సమస్యకి పరిష్కారం చూపాలన్నారు. ప్రయోగం చేస్తున్నాయని అయిపోయింది కదా మన భోజనం అంతే అయిపోయింది నడిస్తేనే ఎక్కువ వెళ్ళింది కదా ఊరిగా దిగ పెట్టుకోవాలి డాక్టర్లు పెట్టుకోవాలి అందుబాటులో జిల్లా కొండల్ మండల్ కోనపురం గ్రామం. ఇటువంటి 2 వాగులు ఉంటాయి. మా ఊరికి రావాలంటే రాకపోకలు కొద్దిగా వర్షం కొట్టినా కానీ చాలా ఇబ్బంది అవుతుంది, చాలా ప్రాబ్లం అవుతుంది. ఏమైనా పేషెంట్లు ఉన్నా తీసుకురావాలన్నా చాలా ఇబ్బంది అవుతుంది. ఇది ఎట్లన్నా ప్రభుత్వం పండించి బ్రిడ్జిలు వెంటనే చేయాలని మా యొక్క మనవి అధికారులకు మేము విన్నవిస్తున్నాము. ఇప్పుడున్న ఎమ్మెల్యేగా కానీ రేవంత్ రెడ్డి కానీ చోలే కానీ కొంచెం పట్టించుకోవాలని కోరుకుంటున్నాం. వెంటనే పండించాలి బ్రిడ్జిల మీద. ప్రతిసారి ఇప్పుడు ఈ వర్షాకాలం స్టార్ట్ అయినట్టుంది. దాదాపు ఒక 5 సార్లు మాకు ఇదే ప్రాబ్లం వచ్చింది. అసలు బయట ఉన్న వాళ్ళు ఇటాచులు లేదు, ఊళ్ళో ఉన్న వాళ్ళు బయట పోలేదు. చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఈ ఊరికి రావాలంటే 3 బ్రిడ్జిలు కావాలి. చాలా అంటే చాలా ప్రాబ్లం ఉంటుంది. భారీ వర్షం, ఇంకా ఏ చిన్న వర్షం వచ్చినా కానీ మాకు భారీ ఎత్తున బాగా దొరుకుతుంది.